ఇసుకపల్లి నరకాసుర. ఈయన మన రాష్ట్రంలో పేరు మోసిన ఆర్థిక సామాజిక సినీ వైద్య వైజ్ఞానిక విశ్లేషకుడు. ప్రపంచంలో ఏ విషయాన్నైనా మనకు కావలసిన కోణంలో మార్చి చెప్పగల దిట్ట. నమస్తే గురూజీ, ఈరోజు న్యూస్, వాటి మీద మీ వ్యూస్. బులెటిన్ రెడీ చేయమంటారా? తొందర ఎందుకురా, ఈరోజు న్యూస్ లిస్ట్ పట్రా. ఓకే గురూజీ. గురూజీ, అయినా వ్యూస్ డిసైడ్ చేసేది మనం కాదురా, ఈ రోజు అందిన పేమెంట్ లిస్ట్ పట్రా. దొరికేసిందిరా. ఈ రోజు చెప్పాల్సిన మ్యాటర్, దాని మీద కౌంటర్, ఎన్కౌంటర్ అన్ని ఒకటే యాంగిల్. పెద్ద బి ది గ్రేట్. ఆన్ చేసుకో కెమెరా. ఇప్పుడు సీఎం పదవి ప్రమాదంలో పడిందా? పెద్ద బి లాంటి సౌమ్యుడితో పొత్తు చెదిరిన కేకే కుమార్ తన గోతిని తానే తవ్వుకున్నాడా? మెజారిటీ ఎమ్మెల్యేలు దేవుళ్లా భావించే పెద్దబ్బి ఇప్పుడు వేయబోయే అడుగు ఎటువైపు? వెండితెర స్టార్ ఆయుష్మాన్ పెద్దబ్బి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కాబోతున్నాడా? అసలు ప్రజలంతా పెద్దబ్బి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారా? బలెవాడిని పట్టుకున్నావే నువ్వు. ఈ దెబ్బతో మీడియా మన చేతుల్లో ఉన్నట్టేరా? అన్ని మన చేతిలోకి వస్తున్నాయి, కానీ వీడేరా చేయి దాటిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం కాదురా, నువ్వు మరీ ఆలోచించకు. తల్లి లేడువాడని చిన్నప్పటి నుంచి వాడు అడిగిందల్లా చేసి పెట్టా, కానీ ఇప్పుడు ఆడికి అధికార పిచ్చి పట్టుకుంది. అధికారం శృంగారం లాంటిదిరా. ఒక్కసారి కావాలనిపిస్తుంది, తీరా వచ్చాక అదే కావాలనిపిస్తుంది. నాశనం చేసేస్తుందిరా. చిన్నోడు కదా, వాడే సర్దుకుంటాడు. నా మీద చాలా కోపంగా ఉన్నాడురా. నా ఆలోచన వాడు బుర్రకెక్కట్లేదు. నేను చూసుకుంటానులే బావా, అసలే నీ ఆరోగ్యం బాగుండట్లే. రా, వెళ్ళి పడుకుందాను రా. మెల్లగా. ప్రశాంతంగా పడుకో బావా, రేపు మాట్లాడుకుందాం. సరే. ఎంతో మందికి ఉపాధి కల్పించిన నిన్న రాత్రి నిద్రలోనే నిన్నటి వరకు బాగానే ఉన్న పెద్దబ్బి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్దబ్బి పార్థివ దేహాన్ని కడసారి చూడటానికి అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. స్టార్ హీరో ఆయుష్మాన్ మనం గమనించవచ్చు. నిన్న రాత్రి భోజనం తర్వాత నిద్రపోయిన పెద్దబ్బి నిద్రలోనే తన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. బాబు, సీఎం కేకే కుమార్ గారు నమస్తే. నమస్తే. గొప్ప మనిషి, ఎంతో మంది సాయం చేశారు. ఆయన పేరు చెప్పుకొని వేల కుటుంబాలు బతుకు. నమస్తే. నమస్కారం. జనపక్షం సూరిబాబు గారు నమస్తే. హెల్త్ మినిస్టర్ వెంకటేశ్వర. ఏంటి స్టార్ హీరోయిన్ పారిజాత్ వచ్చింది? కెరియర్ క్లైమాక్స్ వచ్చిందిగా, పాలిటిక్స్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందేమో. నమస్కారం. नमस्कार। बाबू, नेशनल पार्टी लीडर विजय गोस्वामी। चिन्नबी, आपको कभी भी कुछ भी चाहिए तो मुझे कॉल करो।